ప్రస్తుతం మన ముందు కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్ అంటే మన అందరికీ తెలిసిందే, మొత్తం చెట్లన్నీ ఉంటాయి. అండ్ ఎప్పటి నుంచో కేబీఆర్ పార్క్లో వాకర్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ సిటీ సెంటర్లో ఒక అడవి లాంటి ప్రాంతం ఉంది అనేది కేబీఆర్ పార్క్ అని పేరు వినగానే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఒక వార్తల్లో నిలిచింది. ఎందుకంటే కేబీఆర్ పార్క్లో నిజాం కాలం నాటి ఏదైతే పెట్రోల్ బంక్ ఉంటుందో అది బయటపడింది. అది కూడా ఎందుకు అని అంటే పూర్తిగా మన అందరికీ తెలుసు కదా, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో మొత్తం అంతా చెట్లన్నీ లీవ్స్ అన్నీ రాలిపోయి మనకు ఏమున్నా ఆ లోపల వరకు ఏమున్నా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అదే అన్నమాట రీజన్. ఇక్కడ కూడా మేము చూపించబోతుంది అదే. ఒక్కసారి నాతో పాటు రండి. ఇది వాకర్స్ ట్రాక్ మనం చూస్తోంది. అందరూ పొద్దున వాకింగ్ చేసే ట్రాక్ ఇది. ఇక్కడే అనుకోకుండా మనం చూడొచ్చు లోపల ఒకటి పెట్రోల్ బంక్కి సంబంధించి ఒకటి మనకు కనిపిస్తోంది. సో పెద్ద లోపలికంటూ ఏం లేదు, బట్ ఇవన్నీ లీవ్స్ అన్నీ ఎండిపోయినాయి కదా, అందుకని ఇది బయటపడ్డట్టుంది. మనం చూడొచ్చు మొత్తం అంతా ఎండిపోయిన లీవ్స్ అండ్ ఓన్లీ ఇవి చెట్ల ఏదైతే లీవ్స్ రాలిపోయిన తర్వాత ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ ఎండిపోయినవి ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఈ బంక్ పెట్రోల్ బంక్ బయటపడింది అనుకోవచ్చు. చూడండి, వావ్, నాకు అది చాలా బాగా అనిపించింది. ఒక్కసారి చూడండి, సి ఇది లుక్ దీంది. సో అఫ్ కోర్స్ ఇక్కడ మేబీ గ్లాస్ అది ఉంటుండేనేమో, ఇప్పుడు మొత్తం అంతా పగిలిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు రస్ట్, ఎందుకంటే ఎండకు ఎండుతూ వానకు నానుతూ అండ్ కంప్లీట్లీ ఆల్ సీజన్ ఇది ఇట్లనే ఇక్కడే ఉండిపోతుంది కాబట్టి ఇట్లా అయిపోయింది. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇట్లుందంటే చాలా గ్రేట్ అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు ఇది లోపల స్ట్రక్చర్. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్లో కొంచెం పెద్ద సైజ్ చూస్తాం కానీ ఇది మాత్రం కొంచెం చిన్న సైజే ఉంది. లోపల కూడా మనం చూడొచ్చు ఇది పూర్తిగా ఐరన్కి సంబంధించే. అండ్ ఇది మీటర్ బోర్డ్. లోపల మనకు లైట్ కనిపిస్తోంది. అంటే ఈ లైట్ ఆన్ చేస్తే ఒకవేళ రాత్రి అయినప్పుడు ఈ లైట్ ఆన్ చేసి ఈ మీటర్ రన్ చేసినప్పుడు ఎన్ని లీటర్స్ ఏంటి అనేది తెలిసేదేమో. ఈ లైట్ ఒకటి మనం చూడొచ్చు. దెన్ ఈ లోపల స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఓన్లీ కేవలం ఈ మీటర్కి సంబంధించిన మెషినరీ. దెన్ ఇది పెట్రోల్, అంటే పెట్రోల్ ఇక్కడి నుంచే లిఫ్ట్ చేసి ఇందులో పెట్రోల్ స్టోర్ చేసుకొని దెన్ ఇక్కడ అవుట్పుట్ మనం చూడొచ్చు. ఈ పైప్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ పైప్ ద్వారానే వెహికల్స్ ఏవైతే ఉంటానో వాటికి ఈ పైప్ ద్వారానే మనకు పెట్రోల్ పడేదేమో. ఇది అవుట్ పైప్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉంది ఆ లోపల నుంచి బయటికి. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని దెన్ ఆ పైప్ ద్వారా పెట్రోల్ బయటికి వెళ్ళేది. ఇది ప్రాసెస్ ఎవ్రీథింగ్. అంటే పెట్రోల్ ఇందులో లోపలికి లిఫ్ట్ చేసుకున్న తర్వాత దెన్ ఈ మోటార్ ద్వారా కంప్లీట్లీ ఇది లిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళేది. సో ఈ చూడండి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో, అసలు చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడున్న పెట్రోల్ బంక్స్లో మరి ఎట్లుంటుందో తెలీదు, మొత్తం డిజిటలైజ్ అయింది కాబట్టి. బట్ ఇది మాన్యువల్ ఉంటుండే. సో లోపల ఒక మనిషి ఆపరేట్ చేస్తే కంప్లీట్లీ పెట్రోల్ పొయ్యడం కానీ ఇదంతా జరిగేది. సో ఇంతే సింపుల్ ఇట్లానే. సో నాకు తెలిసి ద సేమ్ టెక్నాలజీ ఉండుండొచ్చు, బట్ డిజిటలైజ్ అయింది ఇప్పుడు అంతే. బట్ అప్పట్లోనే ఇంత బాగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పెట్రోల్ బంక్స్ లాగానే కనిపిస్తుంది నాకు. ద సేమ్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. లోపల ఇది బట్ ఈ మీటర్ ఈ మీటర్ ఒక్కసారి చూడండి. మనం చూడొచ్చు 0 నుంచి 95 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఎన్ని లీటర్స్ ఏంటి అనేది పెట్రోల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూపిస్తుందేమో. సో మనం చూడొచ్చు ఇక్కడ 0 నుంచి 20 వరకు వచ్చినప్పుడు లీటర్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో 1 అండ్ L ఉంది. సో 0 to 20 వచ్చినప్పుడు 1 లీటర్ అవుతుంది. దెన్ 20 నుంచి 40 వచ్చినప్పుడు 2 అండ్ L ఉంది. సో 2 లీటర్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 60 వరకు వచ్చినప్పుడు 3 అండ్ L ఉంది, 3 లీటర్స్ అవుతుంది. దెన్ 60 నుంచి 80 వరకు 4 లీటర్స్, అంటే 4 అండ్ L ఉంది, 4 లీటర్స్.
సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు 5 లీటర్స్ అవుతుంది. సో దీని కెపాసిటీ, ఈ మెషిన్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 5 లీటర్స్ ఎట్ ఎ టైం పోయొచ్చు అనమాట. నిజాం నవాబులు అప్పట్లో పెట్రోల్ బంక్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే అరేంజ్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ నుంచే వాళ్ళ వెహికల్స్కి సంబంధించి ఏమున్నా సరే ఇక్కడే ఫిల్లింగ్ ఉంటుండే అనమాట. సో కంప్లీట్లీ ఈ 5 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ మెషిన్ అనమాట ఇది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈ గ్లాసెస్ లేవేమో అని, ఇక్కడ పడున్నాయి గ్లాసెస్ అన్నీ పడున్నాయి, విరిగిపోయి. జస్ట్ సీ వన్స్, ఇది గ్లాసెస్ అక్కడ పైన అటువంటి గ్లాసెస్ అనమాట. ఇవన్నీ కూడా సి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి అన్నీ కూడా, ఎక్కడికి పోలేదు. అండ్ ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఒక్కసారి చూడండి ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో ఒక్కసారి చూడండి. కింద బేస్మెంట్ వేసి ఈ మెషిన్ పెట్టారు కదా, సో ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు 50-60 ఏళ్ళు కాగానే మొత్తం ఇళ్ళు అసలు పనికి రాకుండానే పోతున్నాయి. ఇది ఇంత బాగుంది అని అంటే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అప్పట్లో అంటే నిజాం నవాబులు ఎంత స్ట్రాంగ్గా కట్టుకునే వాళ్ళో మనకు అర్థమవుతుంది. ఇది బ్యాక్ డోర్, ఇక్కడ మనం చూడొచ్చు ఇది కూడా. సో ఇక్కడ ఏదో రాసింది ఉంది, కొన్ని అయితే పోయాయి బట్ ఇంకోటి అయితే రాసింది ఉంది. ఇది బిఓసి ఐ డోంట్ నో బిఓసి అంటే ఏంటో మరి. ఇది ICA మరి కంపెనీ ఆర్ ఇంకా ఏందో తెలీదు, బట్ ఇది కూడా బ్యాక్ డోర్. సో బ్యాక్ డోర్ నుంచి కూడా ద సేమ్ థింగ్. ఈ మిషనరీ వెనకాల ఎలా ఉందో ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ మేడ్ ఇన్ లండన్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ చూడొచ్చు ఇది బెక్ లండన్ ఉంది. సో లండన్ నుంచి వాళ్ళు తెప్పించుకొని ఈ మిషనరీని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసుకొని వాళ్ళ పెట్రోల్కి సంబంధించిన అవసరాల్ని ఇక్కడ నుంచే తీర్చేవాళ్ళు అనమాట. సో ఇది లండన్ నుంచి వచ్చినట్టు కనిపిస్తోంది మనకి. సో ఇది నెక్స్ట్ మనం చూస్తోంది ఇక్కడ అంటే పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదైనా సరే ఒకటి స్టోరేజ్ కావాలి కాబట్టి మనకు పెట్రోల్ బంకుల్లో కూడా మనకు తెలుసు స్టోరేజ్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది చూడండి. ఈ బార్డర్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. లోపల ఎంత లోతుందో తెలీదు బట్ కంప్లీట్లీ ఇది కెపాసిటీ ఆఫ్ నాకు తెలిసి ఒక 100నో లేకపోతే మేబీ 200 లీటర్స్ మేబీ ఉండొచ్చు. సో ఇది ఇక్కడ పైప్స్ మనకు పెట్రోల్ పంప్స్లో కూడా కనిపిస్తాయి కదా. సో ఒక్కసారి డంప్ చేసుకోవడానికి యూజ్ చేసే పైప్స్ సేమ్ ఇప్పటికి కూడా ఉంది, అదే ఫాలో అవుతున్నాం. సో ఇది పెద్ద పైప్ ద్వారా లోపలికి పెట్రోల్ని పోసేసి పెట్టుకొని వాళ్ళకి అవసరాలుగా వాళ్ళు వాడుతుంటూ ఉండే. సో కింద ఏముందో మరి ఇదంతా కూడా మనకు మట్టిలాగానే కనిపిస్తోంది. మరి లోపల కొద్దిగా తీసిన తర్వాత నాకు తెలిసి ఒకటి డ్రమ్ లాంటిది ఏమన్నా ఉంటుందేమో మేబీ. బట్ ఈ స్ట్రక్చర్ కానీ ఇది చూసినప్పుడు కానీ ఎవ్రీథింగ్ మనం ఇప్పటికీ కూడా ఇదే ఫాలో అవుతున్నాం. అంటే స్టోరేజ్ కోసం ఇట్లనే కట్టుకొని లోపల స్టోరేజ్ వాటి కోసం పెట్రోల్ బంక్స్లో మనం చూస్తుంటాం కాబట్టి ద సేమ్ వే ఇక్కడ కూడా ద సేమ్ ప్రాసెస్. అగైన్ మీరు చూడొచ్చు ఈ స్టోరింగ్ కోసం యూజ్ చేసినటువంటి ఈ కాంక్రీట్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇలా ఉంది అని అంటే అసలు ఎంత గ్రేట్ ఆ పనితనం. అండ్ అప్పుడు యూజ్ చేసినటువంటి మెటీరియల్ గురించి మనం చెప్పుకోవాల్సిందే. అక్కడక్కడ జస్ట్ ఇట్లా కనిపిస్తున్నాయి పగుళ్ళు తప్పించి మిగతాదంతా కూడా ఎంత స్ట్రాంగ్ ఉందో మనకు దీన్ని ముట్టుకున్నా ఆర్ ఫీల్ చేసినా అర్థమవుతుంది. పైన కూడా అసలు ఏమంటే ఏమి కూడా పోలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. సో ఇది సో పెట్రోల్కి సంబంధించిన బంక్ ఒక్కసారి బయటపడ్డ తర్వాత మాత్రం చాలామంది దీని గురించి వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఇది బంక్ బయటపడ్డ తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఈ కొలతలన్నీ తీసుకొని వెళ్ళారు. బికాజ్ ఇది ఒకలాంటి సంపదనే. సో అప్పట్లో ఏం యూజ్ చేస్తారు ఏంటి అనేది మన తరతరాల వాళ్ళకు ఇంట్రెస్ట్ చేయాలంటే ఇది ఓవరాల్గా పెట్రోల్ బంక్ ఒకటైతే ఇప్పుడు బయటపడింది. నిజాం కాలం నాటిది కేబీఆర్ పార్క్లో ఉంది. నిజం చెప్పాలంటే పర్మిషన్ అయితే కొంచెం కష్టమే. రాను మరి
ఇస్తారో లేదో మరి చూడడానికి వీలుంటుందో లేదో తెలీదు. బట్ వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఇది బయటపడ్డ తర్వాత అందరు వచ్చి చూడాలనుకుంటున్నారు. సో ఇది ఎప్పటి నుంచో ఉండింది, బట్ ఇప్పుడు బయటపడింది. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. ఓకే, ఇది పెట్రోల్ బంక్కి సంబంధించి ఆపరేటింగ్. ఇది ఒక్కసారి చూడండి. ఐ డోంట్ నో అంటే పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ మీటర్ అని అంటారేమో, ఇన్ ద సేమ్ వే బెక్ మీటర్ అంటారేమో. సో అందుకని ఇక్కడ బెక్ మీటర్ అని రాసినట్టు మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ బల్బ్ చూసాం కదా, అండ్ ఈ ఆపరేటింగ్ ఎట్లా, కంపల్సరీ పవర్ కావాలి కాబట్టి ఆ పవర్కి సంబంధించిన మీటర్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఒక్కసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ పవర్కి సంబంధించిన మీటర్ ఇది కొంచెం దూరంలో ఉంది. ఒక్కసారి మనం చూసినప్పుడు 2 మీటర్స్ కనిపిస్తున్నాయి. ఆన్ అండ్ ఆఫ్ బటన్స్, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్స్. ఇవి దీని నుంచి ఆ పెట్రోల్ బంక్కి కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ద్వారా ఆపరేటింగ్ చేస్తుంది. సో వైరింగ్ కానీ పోల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి. ఇది తీసేశారో లేకపోతే ఊడిపోయిందో తెలీదు, వాడకంలో లేనప్పుడు ఇలా ఉంటుంది కదా. సో ఇది కూడా కొంచెం రస్ట్. ఇది డెఫినెట్లీ నాకైతే భలే అనిపించింది. బికాస్ మనకు కూడా ఒకటి చూసే అవకాశం దక్కింది కాబట్టి ఎప్పటి నాటిదో. అండ్ మీకు కూడా వీలుంటే నిజంగానే అట్లీస్ట్ వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా వచ్చి ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇంకా కొంతమంది ఎవరైనా ఉండుంటే హ్యాపీగా వచ్చి చూడండి. సో ఇది పెట్రోల్ బంక్ నిజాం కాలం నాటిది. చాలా బాగుంది.